తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ రివ్యూలో 9 అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలని ఇప్పటికే అధికారులను ఆదేశించింది సీఎంఓ. ఈ సమావేశంలో ప్రభుత్వ లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్. తెలంగాణలో అన్ని శాఖల్లో బదిలీల ప్రక్రియ పూర్తయినందున అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ఇవాళ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనున్న సమావేశంలో ప్రధానంగా 9 అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొనున్నారు. ప్రధానంగా పాలన, వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలన తదితర అంశాలపై సమావేశం జరగనుంది. ముఖ్యంగా కలెక్టర్లతో సమీక్షలో చర్చించేందుకు భారీ ఎజెండాను ఫిక్స్ చేసింది ప్రభుత్వం. త్వరలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండటంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సర్కారు సిద్ధమవుతోంది. అంతేకాకుండా ఫుల్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. దీంతో ప్రభుత్వం ముందు ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. వాటిపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 6 గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించింది. ఆ హామీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించింది. అలాగే రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటన్నింటిపై ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మిగతా పథకాల అమలుకు అనుసరించాల్సిన కార్యాచరణను అధికారులకు సూచించింది. దీంతో పాటు ధరణిలో ఇప్పటికే 2 లక్షల దరఖాస్తులు రాగా స్పెషల్ డ్రైవ్ ద్వారా వాటిలో సగానికి పైగా క్లియర్ చేశారు. ఇక మిగతా వాటికి ఉన్న అడ్డంకులు, వాటిని అధిగమించడంపై చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ధరణిని మార్చి దాని స్థానంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకురావాలన్న ప్రయత్నాల్లో ఉన్న రేవంత్ సర్కార్ ఇవాల్టి కలెక్టర్ల సమావేశంలో దానిపై ఏం చర్చిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇక తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలని టార్గెట్ పెట్టుకున్న రేవంత్ ప్రభుత్వం అందుకుగాను ఎస్పీలకు కీలక ఆదేశాలు ఇవ్వనుంది. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.